హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల కేసులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై అధికారుల్ని ఆదేశించారు. చెట్లను నరికివేయడంతో అక్కడి వన్యప్రాణులు చెల్లాచెదురయ్యాయంటూ కొందరు ఏఐ వీడియోలు సృష్టించడాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంచ గచ్చిబౌలి భూముల్లో 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ వన్యప్రాణులు పర్యావరణానికి సంబంధించిన వివాదాలు రాలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఏఐ ఫేక్ కంటెంట్ ను పసిగట్టే ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ ను సమకూర్చుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, టీజీఐఐసి ఎండీ, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇంకా హైదరాబాద్లోని కంచ గచ్చిబౌలి భూముల కేసులపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తదుపరి కార్యాచరణపై అధికారుల్ని ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. ఈరోజు ప్రధానంగా మొత్తం ఈ అంశం మీద, ముఖ్యంగా ఎస్టీ అంశం మీదనే ఈరోజు కీలక సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఈ రోజు ప్రస్తావన తీసుకొచ్చారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమెతో పాటు పిసిసి అధ్యక్షుడు, అదే సమయంలో ముఖ్యమంత్రి, త్రిసభ్య కమిటీకి సంబంధించినటువంటి నేతలు వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో చాలా అంశాలు కూడా దీంట్లో ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. దీనిలో మనం చెప్పొచ్చు, ఎందుకంటే మనం కంచ గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఇష్యూలో ప్రధానమైనటువంటి అంశాలు దీంట్లో ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి అంశం మనం చూడవచ్చు, కోర్టుకు సంబంధించినటువంటి ఇష్యూలో కావచ్చు. దాని తర్వాత 397 ఎకరాలకు సంబంధించినటువంటి కంచ గచ్చిబౌలికి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. అదే సమయంలో పక్కనే ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ వివాదం నెలకొనడం, ఆ వివాదానికి సంబంధించినటువంటి ఇష్యూలోనే దాదాపు అటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ జరిగినటువంటి నేపథ్యంలో దీన్ని ఏం చేయాలన్న దాని మీదనే పెద్ద ఎత్తున మల్లగులాలు పడ్డారు. ఫైనల్ గా కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి పాజిటివ్ వచ్చినటువంటి నేపథ్యంలో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అన్నటువంటి దాని మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంట్లో మనం ఒకసారి కనుక వివరాల్లోకి వెళ్తే, ఈ మొత్తం ఎపిసోడ్ లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు పెద్ద ఎత్తున నిరసన చేశారు. దీంట్లో ప్రధానంగా ఎన్ఎస్యుఐకి సంబంధించినటువంటి విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం తెలపడం అనేది ట్విస్ట్ గా చూడాలి. ఎందుకంటే ఎన్ఎస్యుఐ అంటేనే కాంగ్రెస్ అనుబంధ సంస్థగా ఉంది. అలాంటి సంస్థ కూడా తప్పుపడుతూ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. దీనికి కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తప్పుదో పట్టిస్తుందా, విద్యార్థులకు వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా అమ్మబోతుందా అనేటువంటి విషయం మీద కొంత డైలామాలో పడింది. అందుకని ఏఐసిసి దూతగా మీనాక్షి నటరాజన్ కూడా హైదరాబాద్ కు వచ్చారు. దీంట్లో ప్రధానంగా వివిధ అంశాలు కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆమె ముందు రావడంతో ఎన్ఎస్సీలో గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. దాని తర్వాత సెక్రటరియట్ కి రావడం జరిగింది. సెక్రటరియట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అదేవిధంగా త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గాని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కూడా భేటీ అయ్యారు. భేటీ అయి మాట్లాడారు. విడిగా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడింది మీనాక్షి నటరాజన్. ఈ ఫైనల్ గా ఈ మొత్తం ఎపిసోడ్ ని పోలీస్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? ఎందుకంటే రేపు 16వ తారీఖు నాడు మళ్ళీ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది కోర్టులో. ఈ ప్రజెంట్ అయితే త్రిసభ్య కమిటీని వేసి ఆపేసినటువంటి సందర్భం ఉంది. వివాదం కొంత శుద్ధమైనట్టుగా అనిపిస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇష్యూలో కొంత దీని మీద కొంత సర్దుమణిగినప్పుడు కూడా భవిష్యత్తులో దీని మీద ఏం చేయాలి అన్న దాని మీద కూడా ఆమె దూతగా వచ్చింది ఏఐసిసి నుంచి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది మొదటిసారి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన నుండి ఫైట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ మొత్తం ఎపిసోడ్ లో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఏఐసిసి ఆమెను పంపింది. ఇక్కడ ఎన్ఎస్యుఐతో మాట్లాడింది, ఇక్కడ త్రిసభ్య కమిటీతో మాట్లాడింది, సీఎంతో మాట్లాడింది.
రేపు కొంతమంది ఇంటలెక్చువల్స్ తో కూడా మాట్లాడుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. కనుక ఈ ఎపిసోడ్ మొత్తం బీఆర్ఎస్ కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నటువంటి సందర్భంగా ఉంది. అదే సమయంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు మద్దతు నిలిచినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ తన పార్టీ కార్యాలయం కూడా విద్యార్థులను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. కనుక ఈ మొత్తం ఎపిసోడ్ లో బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. కనుక ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదేదో చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందన్నటువంటి గమనించిన ఏఐసిసి ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ దీనికి సర్దుబాటు ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిస్థితులకు అనుగుణంగా కూడా చేసే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఈ రోజు కేసీఆర్ కూడా ఈ అంశం మీద కూడా మాట్లాడారు. చాలా అంశాల మీద ఎస్సీ విద్యార్థులకు మనం ఖచ్చితంగా అండగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి జుహార్లు అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమం కూడా ఆనాడు జరిగింది. దాని తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంతో మంది చదువుకొని ఎంతో విశ్వఖ్యాతి గడిచినటువంటి యూనివర్సిటీ అది. అలాంటి దాంట్లో ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి ఎంతో పోరాడారు. వాళ్లకు మనం మద్దతు చేయాల్సిన అవసరం ఉంది అనే ప్రయత్నం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కనుక ఇది ఒక గుణపాఠంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు వ్యతిరేకంగా పోతే ఏమైతుంది, న్యాయస్థానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక పిన్ పాయింట్ గా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది మనం దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఖచ్చితంగా ఒక ప్రయత్నంగా చూస్తుంది. కనుక ఆమె మీనాక్షి నటరాజన్ వచ్చినటువంటి పని ప్రధానంగా ఈ అంశాలు చక్కదిద్దేందుకే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం ఏముంది అన్నటువంటి విషయం మనం గమనించి ఏఐసిసికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు ఏ రకంగా తీసుకొచ్చింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఏఎస్ఎఫ్ గానీ, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏబీవీపీ కావచ్చు పెద్ద ఎత్తున నిరసన చేసింది గడిచిన వారం రోజులుగా. ఇందులో ఎన్ఎస్యుఐ కూడా ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో ఖచ్చితంగా అధిష్టానానికి ఇది ఒక నిర్ణయంగా చూస్తుంది. అందుకనే ఆమె ఈ మొత్తం ప్రక్రియను అధ్యయనం చేసేందుకు వచ్చింది. కనుక ఏఐసిసికి ఆమె రేపు ఎల్లుండి వెళ్లి మొత్తం విషయాన్ని చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.